గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అయితే ప్రస్తుతం ఆరోగ్యం అయితే నిలకడంగా ఉందని కూడా వైద్యులు అయితే చెప్పుకొస్తున్నారు. మరో పక్కన తన అభిమానులతో పాటు అలాగే తన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా కాకినాడలోనే పలు హాస్పిటల్లో కూడా చికిత్స అందించినప్పటికీ ప్రస్తుతం అయితే ఈ కాకినాడలో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్లో ఆయన అయితే డయాలసిస్ అయితే పూర్తయినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే చూసుకుంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి వైద్యం అందింది, ఇక్కడ ఎటువంటి ఇక్కడ చికిత్స అందించారు కూడా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆయనకి ఎటువంటి ట్రీట్మెంట్ 2 రోజుల నుంచి ఇక్కడ అందించడం జరిగింది? నమస్కారం అండి, నేను డాక్టర్ జగదీష్ అండి, మెడికవర్ ఐసీయూ క్రిటికల్ కేర్ హెచ్ఓడి అండి. డాక్టర్ ముద్రగడ పద్మనాభం గారు శనివారం సాయంత్రం మన దగ్గరికి హాస్పిటల్కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ దాంతోపాటు సెప్సిస్ రిలేటెడ్ సిమ్టమ్స్తో మన దగ్గరికి రావడం జరిగింది. చూసిన తర్వాత పూర్తి ఎవాల్యుయేషన్ తర్వాత ఆయనకి యూరియా క్రియాటిన్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల డయాలసిస్ అనేది మనం సజెస్ట్ చేసాము. ఆ తర్వాత ఫ్యామిలీ కన్సర్న్స్తో మిగతా అందరి అనుమతితో మనం డయాలసిస్ అది చేయడం జరిగింది. డయాలసిస్ చేసిన తర్వాత ఆయన యొక్క క్రియాటిన్ లెవెల్స్ మిగతా కూడా బాగా తగ్గిన తర్వాత వైటల్స్ అన్ని స్టేబుల్ అయ్యాయి. ఇప్పుడు ఆయనకి ఎటువంటి ఐనోట్రోప్ సపోర్ట్స్ అంటే బీపీ పెరగడానికి మందులు కానీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ హయ్యర్ సైడ్ కానీ ఎటువంటివి లేవండి. కంపేర్ టు దట్ అడ్మిషన్ డేట్ ఆఫ్ సాటర్డే ఈ రోజుకి చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఆయన కాన్షియస్గా ఉన్నారు, మనతో మాట్లాడుతున్నారు, వైటల్స్ స్టేబుల్గా ఉన్నాయి. ఈయన ఇంతకుముందు కూడా పాత ఫాలోఅప్ కోసం అని చెప్పేసి హైదరాబాద్లో కొన్ని ట్రీట్మెంట్స్ అవి తీసుకున్నారు. సో వాళ్ళు ఫర్దర్గా అక్కడ ఫాలోఅప్ కోసం అని చెప్పి ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి బెటర్ కండిషన్లో ఉన్నారు కాబట్టి హైదరాబాద్ కోసం అని చెప్పి వెళ్ళటానికని ప్లాన్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఏంటంటే ఆయన వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉన్నాయి అండ్ స్టేబుల్ కండిషన్స్లో మనం హాస్పిటల్ వైపు నుంచి విత్ మెడికల్ ఎక్విప్మెంట్తో డాక్టర్ సపోర్ట్స్తో ఆయన హైదరాబాద్ వరకు వెళ్ళటానికి మనం ఫ్యామిలీ అనుమతితో పంపిస్తున్నామండి. అంటే మొదట ఇక్కడ డయాలసిస్ అనేది మొదటగా ఇక్కడే చేయడమా, అంతకుముందు ఎప్పుడైనా చేసిన పరిస్థితులు ఏమన్నా? అంటే ఇక్కడ ప్రస్తుతమే ఆ డయాలసిస్ చేయాల్సిన అవసరం పడిందండి, ఇక్కడ మాత్రమే చేసామండి. అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఎటువంటి కండిషన్ ఉందండి ఆయనకి? బీపీ షుగర్ అన్నీ కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయండి? ఆయన కూడా క్యాన్సర్ ఉన్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ఎటువంటి క్యాన్సర్ ఉందని కూడా చెప్పరు. అంటే మెయిన్గా ఆయనకి ఏంటంటే మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వల్ల కొంచెం సెప్సిస్ రిలేటెడ్ సిమ్టమ్స్తో కొంచెం క్రియాటినిన్ యూరియా అని పెరగటం వల్ల వాటిని తగ్గించడం కోసం అని చెప్పేసి మనం ఇమీడియట్గా డయాలసిస్ అనేది చేయడం జరిగిందండి. సో ప్రస్తుతానికైతే మన వైపు నుంచి డయాలసిస్ తర్వాత కండిషన్స్ అనేది స్టేబుల్గా ఉండటం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన ప్రీవియస్గా ఎవరినైతే డాక్టర్ దగ్గర ఫాలో అవుతున్నారో అక్కడ కన్సల్టేషన్కి వెళ్ళాలని నిర్ణయించుకోవడంతో మనం స్టేబుల్ కండిషన్లో మన వైపు నుంచి మనం డిశ్చార్జ్ ప్లాన్ చేసాం. చెప్పండి, ఆయన కండిషన్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు హైదరాబాద్ తరలించాలని కూడా చూసిస్తున్నట్టు చెప్పి వస్తున్నారు. ఎలా అంటే కండిషన్ అయితే స్టేబుల్గానే ఉందండి. హైదరాబాద్ తరలించేది మనం అనారోగ్యంతో కాదు, ఫాలోఅప్ కోసమే తరలిస్తున్నారు. రెగ్యులర్గా ఫాలోఅప్ అయిన రెగ్యులర్ డాక్టర్స్ ఎవరైతే చూస్తున్నారో కాకినాడలో కొంతమంది చూస్తున్నారు, ప్లస్ హైదరాబాద్లో కొంతమంది చూస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యం కొంచెం నిలకడగా ఉంది, స్టేబుల్గా ఉన్నారు. సార్ బాగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి ఇంకా దీంట్లోనే ఒకసారి వాళ్ళు కూడా చూపించుకుని వచ్చేద్దామని వెళ్తున్నారు అంతే. తగిన అనారోగ్యంతో వెళ్ళటం అదేం కాదు. వచ్చినప్పుడు కొంచెం నీరసంగా ఉంది వచ్చిన రోజున శనివారం, ఇప్పుడైతే చాలా మెరుగ్గా ఉన్నారు. ఆ నీరసం కూడా తగ్గిందని అంటున్నారు. అంటే ఎంతసేపులో అంటే హైదరాబాద్ వెళ్ళే వరకు కూడా పర్లేదు అంటే ఇప్పుడు ఎయిర్ బస్ ద్వారా ఎలా ఏ విధంగా తరలించాలి మీరు సూచించడం జరిగింది ప్రధానంగా డాక్టర్? అంటే మొదట ఎయిర్ బస్ అనుకున్నారండి, ఇప్పుడు ఎయిర్ బస్ కాకుండా అంబులెన్స్లోనే పద్మనాభం గారు అంబులెన్సే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఆయన ప్రిఫరెన్స్ మీద ఎయిర్ అంబులెన్స్ అన్నీ రెడీ చేసి పెట్టారు, కానీ ఆయనకి రోడ్వే బెటర్ అన్నది ఆయన అనటం బట్టి ఇంకా మోస్ట్లీ అంబులెన్స్లోనే షిఫ్ట్ చేస్తారు. అంటే కుమార్తె ఇక్కడ డయాలసిస్ చేస్తున్నారు, తనకి క్యాన్సర్ ఉందా, ఆ ట్రీట్మెంట్ అందడం లేదు, కేవలం అతనికి ఏదైతే డయాలసిస్ చేయడం వల్ల ఉపయోగం లేదు అని కూడా ఆవిడ చెప్పుకొస్తారు. అంటే ఈ పరిణామం ఎలా చూడాలి? అంటే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయండి. సో క్రియాటినిన్ లెవెల్స్ తగ్గించడం కోసం మాత్రమే మనం డయాలసిస్ చేసాం. సో దానికోసమనే ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు. అది అయిపోయింది కాబట్టి మళ్ళీ తరలిస్తున్నాం. అంతేగాని మాట్లాడుతుంది, శనివారం రోజు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. నీరసం ఎక్కువ ఉండే, ఈరోజు ఆ నీరసం కూడా ఏం లేదు అంతే. క్యాన్సర్ సంబంధించిన రిపోర్ట్ మీ దగ్గర ఏ విధంగా రావడం జరిగింది? మన దగ్గర ఏం లేదు సార్, క్యాన్సర్ సంబంధించిన ఏం లేదు.
మీరు హెచ్ఓడిగా ఉన్నారు, వచ్చిన కానీ కూడా క్యాన్సర్ సంబంధించిన రిపోర్ట్ కూడా ఏ విధంగా ఉందో చెప్పండి. ఇప్పుడు అడ్మిషన్ అనేది ఆయనకు అది అనారోగ్యం అనేది క్యాన్సర్కి సంబంధించినది కాదు. ఇప్పుడు వచ్చినది ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అది ఉండి దానివల్ల బాడీలో కొంచెం క్రియాటిన్ అనేవి పెరగడం వల్ల దాన్ని తగ్గించడం కోసం డయాలసిస్ చేయటం జరిగింది తప్ప మేము క్యాన్సర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది మేము చేయలేదండి. మా దగ్గరికి ఆ సిమ్టమ్స్తో రాలేదండి. బీపీ షుగర్ అన్ని కంట్రోల్లో ఉన్నాయండి. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆయన అయితే రోడ్డు మార్గం ద్వారా తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే బీపీ షుగర్ అన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి. కేవలం ఆయన ఆరోగ్య పరిస్థితి అంటే వచ్చిన మరణాడైతే అస్వస్థత గురవడం, కొంచెం అనారోగ్యం బారిన పడడం పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కండిషన్ అయితే బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే కుటుంబ సభ్యుల సూచనల మేరకు అలాగే ఇక్కడ హైదరాబాద్ అయితే తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన అనారోగ్యంతో కాదు, ప్రస్తుతం అయితే ఆరోగ్యంగా కోలుకున్న తర్వాతనే హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ చేస్తున్నట్టు కూడా హాస్పిటల్ ఏదైతే ఈ యొక్క ఐసీయూ హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో డాక్టర్ జగదీష్ గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన క్యాన్సర్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏది కూడా మా దృష్టికి అయితే చేయలేదు. మేమంటే కేవలం డయాలిసిస్ అంటే ఆయన యూరిన్ ఇన్ఫెక్షన్తో రావడం ఆ విధంగా జాయిన్ అయిన నేపథ్యంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఆయన డయాలిసిస్ అయితే చేయవలసిన అవసరం అయితే వచ్చిందని కూడా వైద్యులు అయితే చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ నుంచి అయితే డిశ్చార్జ్ అయ్యి ఆయన అయితే ప్రస్తుతం కెల్లంపూడి వెళ్తారు. కెల్లంపూడి నుంచి నేరుగా అక్కడికి కెల్లంపూడి వెళ్ళిన తర్వాత ఆయన రోడ్డు మార్గాన్ని అయితే అంబులెన్స్లో హైదరాబాద్ తరలించేందుకు కూడా కుటుంబ సభ్యులు అయితే మెరుగైన వైద్యం కోసమే హైదరాబాద్ తరలిస్తున్నట్టు కూడా ఇక్కడ వైద్యులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని కూడా వైద్యులు అయితే చూస్తున్నప్పటికీ తమ కుమార్తె క్రాంతి కూడా రాత్రి అయితే పలు విధాలుగా అయితే ఆవేదన అయితే వ్యక్తం చేసింది. తనకైతే ఈ విధంగా డయాలసిస్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది, తనకైతే క్యాన్సర్తో బాధపడుతున్నారు గత కొన్ని రోజులు కూడా చెప్పుకొస్తున్నాం. కానీ ఈ విధంగా చేయడం సరైనది కదా, హైదరాబాద్ తరలించకుండా కాకినాడలో ఎందుకు ఉంచారని కూడా ఆమె అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇక్కడ డాక్టర్లు అలాగే కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఇప్పుడైతే హైదరాబాద్ అయితే తరలించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అందరూ కూడా ముద్రగడ ఆరోగ్యంపై ఎవరు కూడా అధైర్యపడవద్దని కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV మెడికవర్ హాస్పిటల్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.